నిజాంపేట మండల కేంద్రంలోని 1వ వార్డులో ఆదివారం జెడ్పీ నిధులలో భాగంగా 6 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులకై తాజా మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ చల్మేటి నరేంద్ర ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ జెడ్పీ నిధులలో భాగంగా అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభించామన్నారు. మేరకు ఎంపీ రఘునందన్ రావు సహకారంతో నిజాంపేటకు అత్యధిక నిధులు ఏర్పాటు చేసి నిజాంపేట మండల అభివృద్ధికి పాటుపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి 99 ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండలానికి సంబంధించి పక్కా భవనాలను ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. గత పాలకులు మండలాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకుని మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారి ఎల్లం, టంకరి ప్రశాంత్, పంపరి నంగేష్, దుర్గయ్య, మీర్జా, తల్లపల్లి సంధ్య, కిషోర్ గౌడ్, బెస్త కులస్తులు మెకానిక్ రాజు, శేఖర్, సత్యనారాయణ, ఎల్లం, పంజా, నమా వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గత మా జెడ్పీటీసీ నిధుల నుంచి ఒక 6 లక్షలు మిగిలిపోయిన ఉండే. అంతకుముందు పాలకవర్గం చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం దృష్టి పెట్టకుండానే అది చేసిండ్రు. నేను ఫస్ట్ కెన్వాసింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్పిన, ఏదున్నా ఫస్ట్ వార్డ్ నుంచే మేము డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తామని చెప్పిన. ఎక్కడైతే మేజర్ ప్రాబ్లం ఉన్నదో అక్కడ ఈ 6 లక్షలను వాడుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఫస్ట్ వార్డులో నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మా ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో అత్యధిక నిధులు నిజాంపేట మండల కేంద్రానికి కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే మోర్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో వాటిని మ్యాక్సిమంగా మేము దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్ననే సర్పంచ్ గారు పాలకవర్గంతో వచ్చి ఎంపీ గారిని కలవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మేజర్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి చర్చించడం జరిగింది. ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించి ముఖ్యంగా ఇమీడియట్గా ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్డు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకో 10 లక్షలు డ్రైనేజ్ వ్యవస్థకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి మంగళ సంఘంకు కొంత డబ్బులు అడగడం జరిగింది. వీటన్నిటిని కూడా తప్పకుండా తన నిధుల నుంచి ఇచ్చి నిజాంపేటకు డెవలప్మెంట్కు ప్రత్యేకంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా గతంలో కూడా నిజాంపేటను ఒక వివక్ష